మీరు ఎప్పుడైనా అనుకున్నారా 2500 సంవత్సరాల క్రితం ఈ భూమిపైనే ఒక విద్యార్థిగా తక్షశిలలో బ్రతకడం ఎంత కష్టమో? ఆ కాలంలో ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకు లేవాలి, గురువు చెప్పిన ప్రతి మాట గుర్తుపెట్టుకోవాలి, మరియు మీ జ్ఞానమే మీ ఏకైక ఆధారం. నమస్కారం మిత్రులారా, స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం. నేను మీ కథకుడు. ఈరోజు మనం ఒక అద్భుతమైన చారిత్రక ప్రయాణంలో బయలుదేరబోతున్నాం. మీరు ఎక్కడ నుండి ఈ కథ వింటున్నారో కామెంట్స్లో చెప్పండి. హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు లేక ప్రపంచంలో ఎక్కడైనా మా తెలుగు కథల శక్తి ప్రపంచమంతా చేరాలని మా కోరిక. మా కథలు మీకు శాంతినిస్తాయి, జ్ఞానం పెంచుతాయి మరియు మంచి నిద్రకు దారితీస్తాయి. కాబట్టి మీ హెడ్ఫోన్స్ పెట్టుకుని కంఫర్టబుల్ పొజిషన్లో సెటిల్ అయ్యి మనతో ఈ చారిత్రక ప్రయాణంలో వచ్చేయండి. తక్షశిల విద్యార్థుల కఠిన దినచర్య. మనమిప్పుడు తక్షశిలలో ఒక సామాన్య విద్యార్థి జీవితంలోకి ప్రవేశిస్తున్నాం. మీరు అనుకోండి, మీరు ఒక 16 ఏళ్ల యువకుడు దూర గ్రామం నుండి వచ్చినవారు మరియు ఈ ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలో చేరిన మొదటి రోజు. తెల్లవారుజామున 4 గంటలకు గురువుగారి శంఖధ్వని వినిపిస్తుంది. మీకనిపిస్తుంది ఇంకా కొంచెం నిద్ర. కానీ అలా కాదు. వెంటనే లేచి ఆశ్రమంలోని ఇతర విద్యార్థులతో కలిసి నది దగ్గరకు వెళ్ళాలి. ఆ చల్లని నీటిలో స్నానం చేసిన తర్వాత మీరు ధ్యానం కోసం కూర్చుంటారు. అప్పుడు మీకు తెలుస్తుంది, ఇది కేవలం స్నానం మాత్రమే కాదు, ఇది మీ మనస్సును రోజంతా వచ్చే కఠిన పాఠాలకు సిద్ధం చేసే ప్రక్రియ. గురువుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మీ చేతుల్లో ఎటువంటి పుస్తకాలు లేవు, ఎందుకంటే ఆ కాలంలో అన్ని జ్ఞానం కేవలం గురువు నోటి మాట ద్వారానే వచ్చేది. మీ స్మృతి శక్తే మీ ఏకైక గ్రంథాలయం. గురువుగారు చెప్పే ప్రతి శ్లోకం, ప్రతి సూత్రం మీరు మీ మనస్సులో దాచుకోవాలి. ఒకసారి మర్చిపోతే మళ్ళీ అదే దొరకదు. ఎందుకంటే గురువుగారు ఒకసారి చెప్పిన తరువాత అర్థమయ్యిందా అని అడుగుతారు. మీరు లేదు అన్నట్లయితే వెంటనే తెలుస్తుంది, మీరు శ్రద్ధగా వినలేదు. అప్పుడు మీకు అనిపిస్తుంది, ఈ విద్య ఎంత కష్టమైనదో. మీ ఊరిలో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పంపేటప్పుడు అనుకున్నారు, మా కొడుకు గొప్ప పండితుడవుతాడు. కాని వాస్తవంలో ప్రతిరోజు మీ మెదడు పనిచేయాల్సి వస్తుంది, ఒక యంత్రంలాగా. సాయంకాలం అయ్యేలోపు మీరు వేదాలు, గణితం, వైద్యశాస్త్రం, రాజకీయ నీతి ఇలా అనేక విషయాలు నేర్చుకోవాలి. మరియు రాత్రి అయ్యాక మీరు గురువుగారికి సేవ చేయాలి. వారి భోజనం సిద్ధం చేయాలి, వారి వస్త్రాలు కడగాలి మరియు ఆశ్రమపు పనులు చేయాలి. అలాగే మీకు అనిపిస్తుంది, మీరు విద్యార్థి కాదు, దాసుడిలా. కానీ తరువాత మీకు అర్థమవుతుంది, ఈ సేవ కూడా విద్య యొక్క ఒక భాగం. వినయం నేర్చుకోవడం, అహంకారం లేకుండా జ్ఞానం పొందడం. ఆ కాలంలో మీతో పాటు చదువుకునే విద్యార్థుల్లో రాజకుమారులు కూడా ఉంటారు. కాని వారికి ఎటువంటి ప్రత్యేక చికిత్స లేదు. అందరూ అదే సమయానికి లేవాలి, అదే పనులు చేయాలి, అదే కఠిన జీవితం గడపాలి. ఒకసారి మీరు అనారోగ్యంతో ఉన్నట్లయితే గురువుగారు కరుణ చూపిస్తారు, కాని పాఠాల నుండి మిమ్మల్ని మినహాయించరు. ఎందుకంటే వారి నమ్మకం అనారోగ్యంలో కూడా మనస్సు స్పష్టంగా ఉండాలి. కాబట్టి మీరు జ్వరంతో మంచం మీద పడుకుని కూడా గురువుగారి పాఠాలు వినాలి. రాత్రిపూట మీరు మీ స్నేహితులతో కబుర్లు చెప్పుకోవాలని అనిపిస్తుంది, కాని ఆశ్రమంలో నిశ్శబ్దం ఉండాలి. మీరు నక్షత్రాలను చూస్తూ మీ ఊరిని గుర్తు చేసుకుంటారు. మీ అమ్మ చేసిన అన్నం, మీ తండ్రి చెప్పిన కథలు అన్నీ గుర్తు వస్తాయి. కాని తరువాత మీకు అర్థమవుతుంది, ఈ కష్టాలన్నీ మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతున్నాయి. మీ లోపల ఉన్న బలహీనతలను దూరం చేస్తున్నాయి, మీ మనస్సును ఒక పదునైన ఆయుధంలా మారుస్తున్నాయి. ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత మీరు గురుకులం నుండి బయటకు వచ్చేటప్పుడు మీలో ఒక మార్పు కనిపిస్తుంది. మీరు కేవలం విద్యార్థి మాత్రమే కాదు, ఒక సంస్కారవంతమైన వ్యక్తి అయ్యుంటారు.
తక్షశిల విద్యార్థుల జీవితం నిజంగా కఠినమైనది. కాని ఆ కష్టాలే వారిని ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు పొందేలా చేశాయి. ఆ విద్యార్థుల్లో కొందరు తరువాత గొప్ప రాజులు అయ్యారు, కొందరు పండితులు అయ్యారు, కొందరు వైద్యులు అయ్యారు. మరియు అంతేకాకుండా ఆ విద్యార్థుల స్మృతి శక్తి ఆశ్చర్యకరమైనది. వారు వేలాది శ్లోకాలు, వేలాది సూత్రాలు మనస్సులో దాచుకుని తిరిగేవారు. ఎందుకంటే ఆ కాలంలో మనస్సే గ్రంథాలయం, మనస్సే విశ్వవిద్యాలయం. చాణక్యుడి అద్భుత కథ. అలాగే ఇప్పుడు మనం తక్షశిలలోని అత్యంత ప్రసిద్ధ గురువు గురించి మాట్లాడుకుందాం. అతని పేరు విష్ణుగుప్తుడు, కాని ప్రపంచం అతన్ని చాణక్యుడిగా గుర్తుపెట్టుకుంది. ఒకరోజు మగధ రాజధాని పాటలీపుత్రంలో ధనానందరాజు తన రాజసభలో గొప్ప విద్వాంసులను గౌరవించడానికి ఒక వేడుకను నిర్వహించాడు. ఆ వేడుకకు అనేక ప్రాంతాల నుండి పండితులు వచ్చారు. చాణక్యుడు కూడా తన విద్యార్థులతో కలిసి ఆ వేడుకకు వచ్చాడు. కాని అప్పుడు ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. ధనానందరాజు చాణక్యుడి రూపాన్ని చూసి అతని గురించి అవమానకరమైన మాటలు అన్నాడు. చాణక్యుడు చాలా సాధారణ వ్యక్తిలా కనిపించేవాడు. అందమైన రూపం లేకపోవచ్చు, కాని అతని మనస్సు వజ్రం వంటిది. ఆ అవమానం విన్న చాణక్యుడు నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. అతని కళ్లల్లో అగ్ని కనిపించింది. అతను ధనానందరాజుని చూసి చెప్పాడు, ఓ రాజా, నీవు ఈరోజు నా రూపాన్ని చూసి నవ్వుతున్నావు, కాని ఒకరోజు నేను నీ సామ్రాజ్యాన్ని నాశనం చేస్తాను. అప్పుడు ధనానందరాజు నవ్వుతూ అన్నాడు, ఒక సాధారణ పండితుడు నా గొప్ప సామ్రాజ్యాన్ని ఎలా నాశనం చేస్తాడు? కాని చాణక్యుడు తన శిఖను విప్పుకుని, ఈ శిఖను నేను నీ సామ్రాజ్యాన్ని నాశనం చేసే వరకు తిరిగి కట్టుకోను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ తర్వాత చాణక్యుడు తక్షశిలకు తిరిగి వచ్చాడు. అతని మనస్సులో ఒకే ఒక లక్ష్యం, ధనానంద వంశాన్ని నాశనం చేయాలి. కాని అతనికి తెలుసు, ఒక వ్యక్తి ఒంటరిగా ఒక సామ్రాజ్యాన్ని ఎదిరించలేడు. అతనికి ఒక యోధుడు కావాలి, ఒక రాజు కావాలి. ఒకరోజు అతను అడవుల్లో తిరుగుతున్నప్పుడు కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు. వారిలో ఒక పిల్లవాడు రాజు పాత్రలో ఇతర పిల్లలను పాలిస్తున్నాడు. చాణక్యుడు గమనించాడు, ఆ పిల్లవాడిలో సహజమైన నాయకత్వ గుణాలు ఉన్నాయి. అతను ఆ పిల్లవాడిని దగ్గరకు పిలిచి అతని గురించి తెలుసుకున్నాడు. అతని పేరు చంద్రగుప్తుడు. అతను ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చాడు, కాని అతనిలో రాజగుణాలు కనిపిస్తున్నాయి. చాణక్యుడు చంద్రగుప్తుడిని తక్షశిలకు తీసుకువచ్చాడు. అక్కడ అతనికి యుద్ధ కళలు, రాజకీయ శాస్త్రం, కూటనీతి, ఇలా అన్ని విషయాలు నేర్పించాడు. చంద్రగుప్తుడు చాలా తెలివైన విద్యార్థి. అతను గురువుగారి ప్రతి మాటను తన హృదయంలో దాచుకున్నాడు. కాని కేవలం విద్య సరిపోదని చాణక్యుడికి తెలుసు. అతనికి సైన్యం కావాలి, మిత్రులు కావాలి. అతను తన రాజకీయ తెలివిని వాడుకుని వివిధ చిన్న రాజులతో, అధికారులతో మిత్రత్వం చేసుకున్నాడు. అతని మొదటి ప్రయత్నం విఫలమైంది. చంద్రగుప్తుడు మరియు అతని చిన్న సైన్యం ధనానంద సైన్యాల ముందు నిలవలేకపోయింది. వారు పరాజయం పొందారు. అప్పుడు చాణక్యుడికి అనిపించింది, తను తప్పు మార్గంలో వెళుతున్నాడని. ఒకరోజు అతను ఒక అమ్మాయి రొట్టె వేయడం చూశాడు. ఆమె మధ్యలో వేడిగా ఉన్న రొట్టెని వదిలేసి మొదట చుట్టూ ఉన్న చల్లని భాగాలు తింటుంది. చాణక్యుడికి అప్పుడు అర్థమైంది, తను కూడా అదే తప్పు చేస్తున్నాడు. మధ్యలో ఉన్న ప్రధాన శక్తిని ముందుగా దాడి చేయకుండా చుట్టూ ఉన్న చిన్న రాజుల నుండి ప్రారంభించాలి. అలాగే చాణక్యుడు తన వ్యూహాన్ని మార్చుకున్నాడు. అతను మొదట మగధ సామ్రాజ్యం చుట్టూ ఉన్న చిన్న రాజ్యాలను ఒకదాని తర్వాత ఒకటి జయించడం ప్రారంభించాడు. చంద్రగుప్తుడి సైన్యం నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. చాణక్యుడి అత్యంత ప్రత్యేకమైన లక్షణం అతని గూఢచర వ్యవస్థ. అతను వేలాది గూఢచారులను వేర్వేరు రూపాల్లో ధనానంద సామ్రాజ్యంలోకి పంపాడు. వారిలో కొందరు వ్యాపారులుగా, కొందరు సైనికులుగా,
కొందరు సేవకులుగా రాజసభలో చేరారు. ఈ గూఢచారుల ద్వారా చాణక్యుడికి ప్రతిరోజు ధనానందరాజు గురించిన సమాచారం వచ్చేది. అతని బలాలు, బలహీనతలు, అతని మంత్రుల మధ్య విభేదాలు, ప్రజల అసంతృప్తి, ఇలా అన్ని విషయాలు తెలుస్తూ వచ్చాయి. చాలా సంవత్సరాల తర్వాత చంద్రగుప్తుడి సైన్యం మగధ రాజధాని వరకు చేరుకుంది. చాణక్యుడి వ్యూహాల వల్ల ధనానందరాజు చుట్టూ మిత్రులు ఎవరూ మిగలలేదు. అతని సైన్యంలో కూడా గందరగోళం వ్యాపించింది. చివరకు ధనానందరాజు పరాజయం పొందాడు. చంద్రగుప్తుడు మగధ సామ్రాజ్యం యొక్క రాజు అయ్యాడు. చాణక్యుడు తన ప్రతిజ్ఞను నెరవేర్చాడు. అతను తన శిఖను తిరిగి కట్టుకున్నాడు. కాని చాణక్యుడి కథ అక్కడితో ఆగలేదు. అతను చంద్రగుప్తుడికి ఎలా పాలన చెయ్యాలో నేర్పించాడు. అతను రాసిన అర్థశాస్త్రం ఈ రోజు వరకు రాజకీయ శాస్త్రంలో ఒక ప్రధానమైన గ్రంథంగా గుర్తించబడుతుంది. చాణక్యుడు చూపించిన మార్గంలో చంద్రగుప్తుడు తన సామ్రాజ్యాన్ని సింధు నది నుండి బెంగాల్ వరకు, వాయువ్య భారతం నుండి దక్షిణ భారతం వరకు విస్తరించాడు. ఇది భారత చరిత్రలో మొదటి పెద్ద సామ్రాజ్యం. మరియు అంతేకాకుండా చాణక్యుడు భవిష్యత్ తరాలకు రాజధర్మం గురించి, న్యాయమైన పాలన గురించి అమూల్యమైన పాఠాలు వదిలిపెట్టాడు. అతని ప్రకారం రాజు ప్రజల కోసం ఉంటాడు, ప్రజలు రాజు కోసం కాదు. ప్రాచీన భారత వైద్య విజ్ఞానం, సుశ్రుత సంహిత ప్రకారం అద్భుత వైద్య పద్ధతులు. అలాగే ఇప్పుడు మనం తక్షశిలలోని అత్యంత రహస్యమైన విభాగంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది వైద్య విజ్ఞాన విభాగం. ఇక్కడ జరిగిన అద్భుతాలు ఈ రోజు కూడా ఆధునిక వైద్య శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్నాయి. సుశ్రుతుడు అనే మహర్షి తక్షశిలలో వైద్యశాస్త్రం బోధించేవాడు. అతను రాసిన సుశ్రుత సంహిత ప్రపంచంలోని మొదటి శస్త్రచికిత్స గ్రంథం. కాని ఇందులో ఉన్న విషయాలు మనం ఊహించిన దానికంటే చాలా గొప్పవి. ఒకరోజు ఒక రోగి వచ్చాడు సుశ్రుతుడి దగ్గరికి. అతని ముక్కు యుద్ధంలో నరికివేయబడింది. ఆ కాలంలో ఇది చాలా సాధారణమైన శిక్ష. నేరస్తుల ముక్కులు నరికేసేవారు. అలాంటి వ్యక్తులు సమాజంలో ఎటువంటి గౌరవం లేకుండా బ్రతకవలసి వచ్చేది. కాని సుశ్రుతుడు ఆ రోగిని చూసి అన్నాడు, భయపడకు, నేను నీకు కొత్త ముక్కు తయారు చేస్తాను. అప్పుడు ఆ రోగికి అర్థం కాలేదు. గాయమైన ముక్కును ఎలా తిరిగి తయారు చేయగలరు? సుశ్రుతుడు మొదట ఆ రోగి నుదుటి నుండి ముక్కు ఆకారంలో చర్మం కోసితీశాడు. అప్పుడు ఆ చర్మాన్ని జాగ్రత్తగా ముక్కు స్థానంలో కుట్టాడు. కొన్ని రోజుల తర్వాత ఆ రోగి ముఖంలో కొత్త ముక్కు ఏర్పడింది. ఇది ప్రపంచంలోని మొదటి ప్లాస్టిక్ సర్జరీ. ఐరోపా దేశాలలో ఈ పద్ధతి 18వ శతాబ్దంలో మాత్రమే ప్రారంభమైంది. కాని భారతదేశంలో 2500 సంవత్సరాల క్రితమే ఇలాంటి అద్భుత శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. అంతేకాకుండా సుశ్రుతుడు కంటి శస్త్రచికిత్స కూడా చేసేవాడు. కంటిలో కంటి శుక్లం వచ్చినప్పుడు అతను సూదితో జాగ్రత్తగా ఆ తెల్లని పొరను తొలగించేవాడు. ఈ రోజు దీనిని క్యాటరాక్ట్ సర్జరీ అని అంటాం. మరియు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం, సుశ్రుతుడు మెదడు శస్త్రచికిత్స కూడా చేసేవాడు. తలకు గాయమైనప్పుడు, మెదడులో రక్తం గడ్డకట్టినప్పుడు అతను తలకుర్చీని తెరిచి లోపలి భాగాన్ని శుభ్రం చేసేవాడు. ఇది న్యూరో సర్జరీ యొక్క ప్రాచీన రూపం. కాని ఈ శస్త్రచికిత్సలు చేసేటప్పుడు రోగికి నొప్పి కలగకుండా ఎలా చూసుకునేవారు? ఆ కాలంలో ఆధునిక అనిస్థీషియా లేదు. కాని సుశ్రుతుడికి అనేక మూలికల గురించి తెలుసు. అతను వివిధ మూలికలను కలిపి ఒక రకమైన మందు తయారు చేసేవాడు. ఈ మందు తాగిన రోగి లోతైన నిద్రలోకి వెళ్ళేవాడు. ఆ సమయంలో అతనికి ఎటువంటి నొప్పి అనిపించేది కాదు. శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత రోగి సాధారణంగా మేల్కొనేవాడు. భాంగ్, దంతపుప్పి, కుకంజ్, అశ్వగంధ ఇలాంటి మూలికలను వాడుకుని సుశ్రుతుడు సహజమైన అనిస్థీషియా తయారు చేసేవాడు. ఇది ఆధునిక వైద్యశాస్త్రంలో కూడా ఒక అద్భుతం. మరియు అంతేకాకుండా అతని దగ్గర వివిధ రకాల శస్త్రచికిత్స పరికరాలు ఉండేవి. అతను వివిధ లోహాలతో వివిధ ఆకారాల్లో అనేక రకాల కత్తులు, సూదులు,
పెన్సులు తయారు చేసేవాడు. ప్రతి రకమైన శస్త్రచికిత్సకు ప్రత్యేకమైన పరికరం ఉండేది. ఒకరోజు ఒక గర్భిణీ స్త్రీ వచ్చింది. ఆమెకు సాధారణంగా ప్రసవం కాలేదు. ఆ కాలంలో అలాంటి సందర్భాలలో తల్లి పిల్లవాడిని కూడా కోల్పోయేవారు. కాని సుశ్రుతుడు శస్త్రచికిత్స ద్వారా పిల్లవాడిని బయటికి తీశాడు. ఇదే సిజేరియన్ ఆపరేషన్ యొక్క ప్రాచీన రూపం. తక్షశిలలోని వైద్య కళాశాలలో విద్యార్థులు మృత శరీరాలను గమనిస్తూ మానవ శరీరం గురించి నేర్చుకునేవారు. వారు ప్రతి అవయవం గురించి, ప్రతి రక్తనాళం గురించి, ప్రతి నరాల గురించి వివరంగా తెలుసుకునేవారు. సుశ్రుతుడు తన విద్యార్థులకు చెప్పేవాడు, శరీరమనేది ఒక ఆలయం. దానిలో ప్రాణమనే దేవత వసిస్తుంది. మనం వైద్యులుగా ఆ దేవతకు సేవ చేయాలి, దానిని కాపాడాలి. అతని ప్రకారం వైద్యుడు కేవలం వ్యాధులను మాత్రమే చూడకూడదు. అతను రోగి యొక్క మనోభావాలను కూడా అర్థం చేసుకోవాలి. రోగితో మృదువుగా మాట్లాడాలి, అతనికి ధైర్యం చెప్పాలి. అతని కుటుంబ సభ్యులకు కూడా మద్దతు ఇవ్వాలి. సుశ్రుత సంహితలో 300 కంటే ఎక్కువ రకాల శస్త్రచికిత్స గురించి వివరంగా వ్రాసి ఉంది. పుండు కుట్టడం నుండి ప్రారంభించి గుండె సంబంధిత సమస్యల వరకు అన్ని రకాల చికిత్సల గురించి ఉంది. మరియు అత్యంత ముఖ్యమైన విషయం, సుశ్రుతుడు పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను గ్రహించాడు. అతను శస్త్రచికిత్స చేసే ముందు తన చేతులను, పరికరాలను, శస్త్రచికిత్స గదిని పూర్తిగా శుభ్రం చేసేవాడు. వేప ఆకులు, పసుపు ఇలాంటి సహజమైన క్రిమిసంహారకాలను వాడేవాడు. అతని విధానాలు ఈ రోజైన ఆధునిక వైద్య పద్ధతుల్లో కూడా ఉపయోగించబడుతున్నాయి. WHO కూడా సుశ్రుతుడిని ప్రపంచ వైద్య చరిత్రలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా గుర్తిస్తుంది. అలాగే ఆ కాలంలోని వైద్య విద్యార్థులు కేవలం సిద్ధాంతాలను మాత్రమే నేర్చుకునేవారు కాదు, వారు వాస్తవిక అనుభవం కూడా పొందేవారు. వారు వివిధ రకాల మూలికలను గుర్తించడం, వాటిని సేకరించడం, వాటి నుండి ఔషధాలు తయారు చేయడం నేర్చుకునేవారు. ఈ రకంగా తక్షశిల విశ్వవిద్యాలయం నుండి వచ్చిన వైద్యులు ప్రపంచమంతా వ్యాపించారు. వారు తమ జ్ఞానాన్ని వివిధ దేశాలలో పంచుకున్నారు. గ్రీస్, రోమ్, చైనా, అరేబియా ఇలాంటి దేశాలలో కూడా భారతీయ వైద్య పద్ధతుల ప్రభావం కనిపిస్తుంది. గురుకుల సమాజం, విద్యా సమానత్వం మరియు సాంస్కృతిక సంప్రదాయాలు. అలాగే ఇప్పుడు మనం తక్షశిల గురుకుల సమాజం గురించి మాట్లాడుకుందాం. ఇది ఆ కాలంలో అత్యంత ప్రత్యేకమైన సమాజ వ్యవస్థ. ఎందుకంటే ఇక్కడ సామాజిక విభజనలు, ఆర్థిక తేడాలు, వంశ వ్యత్యాసాలు ఇవన్నీ విద్య యొక్క గాళ్ల ముందు తుచ్చమైపోయేవి. ఒక సామాన్య దినమనుకోండి. తక్షశిలలోని ఒక తరగతిలో రాజకుమారుడు కూర్చున్నాడు. అతని పక్కన ఒక వ్యాపారి కొడుకు, అతని వెనుక ఒక రైతు కుమారుడు, మరియు అతని పక్కన దూరదేశం నుండి వచ్చిన విదేశీ విద్యార్థి. అందరూ అదే గురువుగారి ముందు కూర్చుని అదే పాఠాలు వింటున్నారు. గురువుగారు ఎవరినైనా ప్రశ్న అడిగినప్పుడు అతను చూడేది ఆ విద్యార్థి యొక్క సామాజిక స్థాయిని కాదు, అతని జ్ఞానాన్ని మాత్రమే. ఒకసారి కోసల రాజ్యం రాజకుమారుడు వచ్చాడు తక్షశిలకు. అతనితో పాటు అనేక మంది సేవకులు, రక్షకులు మరియు అనేక రకాల విలాస వస్తువులు తెచ్చుకున్నాడు. కాని గురువుగారు అతనితో చెప్పారు, ఇక్కడ నీవు రాజకుమారుడివి కాదు, కేవలం ఒక విద్యార్థివి మాత్రమే. ఆ రాజకుమారుడు మొదట్లో కొంచెం అసహనం పడ్డాడు. తన రాజ్యంలో అందరూ అతనికి గౌరవం చూపించేవారు. కాని ఇక్కడ అతను కూడా అదే సమయానికి లేవాలి, అదే పనులు చేయాలి, అదే సాధారణ భోజనం తినాలి. కాని కొన్ని రోజుల తర్వాత అతనికి అర్థమైంది, ఇక్కడ అసలైన సంపద కేవలం బంగారం లేదా వజ్రాలు కాదు. ఇక్కడ అసలైన సంపద జ్ఞానం. మరియు ఆ జ్ఞానం పొందాలంటే అహంకారాన్ని త్యాగం చేయాలి. తక్షశిలలో స్త్రీ ఆచార్యులు కూడా ఉండేవారు. ఇది ఆ కాలంలో చాలా అసాధారణమైన విషయం. గార్గి, మైత్రేయి ఇలాంటి మహిళా పండితులు తత్వశాస్త్రం, వేదాంతం, గణిత శాస్త్రం
వంటి విషయాలు బోధించేవారు. ఒకరోజు దూర చైనా దేశం నుండి ఒక విద్యార్థి వచ్చాడు. అతనికి సంస్కృతం కాదు, స్థానిక భాషలు కాదు, ఏమీ రాదు. కాని అతనికి తెలిసింది ఒకటే: విద్య నేర్చుకోవాలని అనిపిస్తుంది. గురువుగారు అతనిని తిరస్కరించలేదు. బదులుగా అతనికి మొదట భాష నేర్పించారు, ఆ తరువాత ఇతర విషయాలు. ఆ చైనీస్ విద్యార్థి తరువాత తన దేశానికి వెళ్ళిన తరువాత అక్కడ భారతీయ జ్ఞానాన్ని వ్యాప్తి చేశాడు. అలాగే గ్రీస్ నుండి, పర్షియా నుండి, మధ్య ఆసియా నుండి, అనేక దేశాల నుండి విద్యార్థులు వచ్చేవారు. వారందరికీ సమాన గౌరవం లభించేది. ఎందుకంటే తక్షశిల యొక్క సిద్ధాంతం ఒకటే: విద్య అందరికీ దక్కాలి. మరియు అత్యంత ప్రత్యేకమైన విషయం, ఇక్కడ విద్య ఉచితం. ఏ విద్యార్థి నుండి కూడా ఫీజులు వసూలు చేయలేదు. బదులుగా సమాజంలోని సంపన్న వ్యక్తులు, రాజులు, వ్యాపారులు స్వేచ్ఛగా దానమిచ్చేవారు. ఒకసారి మగధ సామ్రాజ్యం వ్యాపారులు అనేక బండ్లతో వచ్చారు. వారు గురుకుల నిర్వహణ కోసం అన్నం, వస్త్రాలు, పుస్తకాలు దానంగా ఇచ్చారు. దీనివల్ల పేద విద్యార్థులు కూడా ఎటువంటి ఆర్థిక భారం లేకుండా చదువుకోగలిగారు. గురుకుల జీవనంలో మరో ముఖ్యమైన అంశం కర్మకాండ. ప్రతిరోజు సాయంకాలమయ్యాక అందరు విద్యార్థులు కలిసి గురువుల పాదాలకు నమస్కారం చేసేవారు. ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు, కృతజ్ఞత ప్రకటన. మరియు గురుకుల పండుగలు చాలా ప్రత్యేకంగా జరుపుకునేవారు. వసంత పంచమి రోజున సరస్వతీదేవికి పూజలు, విద్యకు గౌరవం చూపించే వేడుకలు జరిగేవి. ఈ రోజున కొత్త విద్యార్థులను స్వాగతించేవారు. పాత విద్యార్థులకు డిగ్రీలు ఇచ్చేవారు. గురు పూర్ణిమ రోజున విద్యార్థులు తమ గురువులకు ప్రత్యేక గౌరవం చూపించేవారు. వారు తమ చేతులతో గురువుల కోసం భోజనం సిద్ధం చేసేవారు. వారికి కొత్త వస్త్రాలు సమర్పించేవారు. వారి పాదాలు కడిగేవారు. కాని అత్యంత ముఖ్యమైన విషయం గురుకులంలోని ఆర్థిక వ్యవస్థ. దీన్ని గురుదక్షిణ అని పిలిచేవారు. విద్య పూర్తయిన తర్వాత విద్యార్థులు తమ గురువులకు తమ శక్తి మేరకు దానమిచ్చేవారు. సంపన్న కుటుంబాల విద్యార్థులు బంగారం, వెండి, భూమి ఇలాంటివి దానంగా ఇచ్చేవారు. పేద కుటుంబాల విద్యార్థులు తమ శ్రమతో గురుకుల సేవ చేయడం ద్వారా దక్షిణ చెల్లించేవారు. కొందరు విద్యార్థులు తమ జీవితమంతా గురుకుల అభివృద్ధి కోసం కృషి చేయడమే దక్షిణగా భావించేవారు. ఒకసారి ఒక పేద విద్యార్థి తన చదువు పూర్తయిన తర్వాత గురువుగారితో అన్నాడు, గురుదేవా, నా దగ్గర మీకు ఇచ్చేందుకు ధనం లేదు. అప్పుడు గురువుగారు చెప్పారు, నీవు నేర్చుకున్న విద్యను ఇతర పేద పిల్లలకు నేర్పించు, అదే నా దక్షిణ. ఆ విద్యార్థి తన జీవితాంతం ఉచిత విద్యను వ్యాప్తి చేశాడు. అతను తన ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒక చిన్న గురుకుల స్థాపించాడు. ఇలాగే తక్షశిల నుండి వెళ్ళిన విద్యార్థులు ప్రపంచమంతా విద్యను వ్యాప్తి చేశారు. అలాగే గురుకుల వ్యవస్థలో మరో ముఖ్యమైన అంశం దాన వ్యవస్థ. సమాజంలోని ప్రతి వర్గం నుండి ప్రతి వ్యక్తి తమ శక్తి మేరకు గురుకుల అభివృద్ధికి దోహదం చేసేవారు. రైతులు ఆహార ధాన్యాలు దానం చేసేవారు. కార్మికులు గురుకుల భవనాల నిర్మాణంలో, మరమ్మత్తులలో ఉచితంగా పనిచేసేవారు. కళాకారులు గురుకుల అలంకరణ, మూర్తి నిర్మాణం ఇలాంటి పనులు చేసేవారు. వ్యాపారులు ఇతర దేశాల నుండి అరుదైన పుస్తకాలు, పరికరాలు తెచ్చిచ్చేవారు. రాజులు గురుకుల భద్రత మరియు ఆర్థిక మద్దతు అందించేవారు. ఈ రకంగా మొత్తం సమాజం గురుకుల వ్యవస్థను కాపాడేది. మరియు గురుకుల వ్యవస్థ సమాజానికి జ్ఞానవంతులైన, సంస్కారవంతులైన, సేవాదృష్టిగల నాయకులను తిరిగి ఇచ్చేది. అలాగే మనం ఈరోజు తక్షశిల గురుకుల అద్భుత లోకంలో ప్రయాణం చేశాం. ఆ కాలంలోని విద్యార్థుల కష్టాలను చూశాం. చాణక్యుడి అసాధారణ కథను వింటాం. సుశ్రుతుడి వైద్య అద్భుతాలను గుర్తించాం.
మరియు గురుకుల సమాజం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకున్నాం. ఆ కాలంలోని వ్యక్తుల జీవితాలు నిజంగా కష్టమైనవి. వారు ఎటువంటి ఆధునిక సౌకర్యాలు లేకుండా తమ లక్ష్యాలను చేరుకునేందుకు అనేక కష్టాలను భరించేవారు. కాని వారి దృఢమైన సంకల్పం, వారి అంకితభావం, వారి జ్ఞానదాహం వారిని గొప్పవారిని చేశాయి. ఈరోజు మనం మన ఇళ్లల్లో మంచి మంచం మీద సౌకర్యవంతమైన వాతావరణంలో పడుకుని ఈ కథలు వింటున్నాం. మనకు అనేక సౌకర్యాలు, అనేక అవకాశాలు, చిటికెడు సమయంలో లభించే జ్ఞానం అన్నీ ఉన్నాయి. ఇది మనం ఎంత అదృష్టవంతులమో చెబుతుంది. మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కథల కోసం కామెంట్స్లో మీ రిక్వెస్ట్స్ వేయండి. ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఈ చరిత్ర మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి. మంచి నిద్ర మిత్రులారా.